ఇక ఈ ఒక్కటి మాదిగల పంచాయతీ రోజు రోజుకు ముదురుతుందిగా. మాలల పంచాయతీ రోజు రోజుకు ముదురుతుంది. ఇక మాదిగలు బ్లాస్ట్ అయినట్టే కనబడుతున్నది. ఏపూరి సోమన్న, పాటమ్మ రాంబాబు వీళ్ళంతా కలిసి మందకృష్ణ గారి పోరాటాన్ని స్మరించుకుంటూ ఆయన 30 సంవత్సరాల పోరాటాన్ని ఓ పాట రూపంగా తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఓ విధంగా ఎమ్మెల్యే వివేక్ గారు రాజేసిన చిచ్చు మాదిగ వారిని మాలవారిని నిట్ట నిలువున చీల్చేసింది. ఆఖరికి కళాకారులను కూడా నిట్ట నిలువున చీల్చేసింది. దళిత రాజకీయ నాయకులను కూడా మాల ఎమ్మెల్యేలు మాదిగ ఎమ్మెల్యేలని 2 వర్గాలుగా స్పష్టంగా చీలిపోయినట్టు ఇక్కడ మనకు కనబడుతున్నది. మరి ఇది ఏ రూపం దాల్స్తుంది, ఏ రూపం తీసుకుంటుంది అనేది కూడా తెలియదు. ఎక్కడి దాకా తీసుకొచ్చినా చూసినావా వివేక్? ఎంతో ప్రేమించే మాలవారిని, ఎంతో ప్రేమించే మాదిగ వారిని నొప్పించే ప్రయత్నం చేసిండు వివేక్ వెంకటస్వామి. ఒక పేడు గుంపును వేసుకొని ఒక అర్థం లేని వాదన, ఒక పసలేని వాదనతోటి కొందరు మంచి మనసున్న కొందరు మాలలను కూడా పొల్యూట్ చేసే ప్రయత్నం చేసిండు. కొంతమందిలో ఉండి ఇప్పుడు అద్దంకి దయాకర్ అన్న కావచ్చు, గద్దర్ అన్న కావచ్చు, మాల వసంతక్క కావచ్చు, ఇలాంటి వారు న్యాయబద్ధమైన డిమాండే అడుగుతున్నారు. వాళ్ళ వాటాను వాళ్ళని అడుగుతున్నారు అని సమర్థించిన వాళ్ళ లాంటి వాళ్ళు కొంతమంది ఉండే యువకులు మాలల్లో. అలాంటి మంచి సహృదయం కలిగిన కొందరి మాలలను కూడా ఈరోజు వివేక్ వెంకటస్వామి లాంటి స్వార్థపూరిత మాలలు పొల్యూట్ చేసి పడేసింది. ఈ పాటతోటి ఇలాంటి పాటలు ఇంకో 50 తయారు చేసి ఉంచిండ్రు మాదిగలు. ఇప్పుడు ఈ వర్గీకరణను అడ్డుకునే మాలల ఆలోచన ఎట్లున్నదంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ బ్రిటిష్ ముందట, ఈ గాంధీ ముందట దళితులకు ప్రత్యేకమైన నియోజకవర్గాలు కావాలి, దళిత నియోజకవర్గాలు కావాలి అని డిమాండ్ పెట్టినప్పుడు ఈ గాంధీ గారు అంటారు, దళితులను ఇతర వర్గాల నుండి వేరు చేయడాన్ని నేను సహించను, నేను సమర్థించను, దానికి నేను వ్యతిరేకం అని అంటాడు. అదేవిధంగా ఈ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు కొందరు ఆంధ్ర నాయకులు, స్వార్థపూరిత ఆంధ్ర నాయకులు తెలుగు ప్రజలను విడదీయడం మేము సమర్థించం, మేము హర్షించం, తెలుగు ప్రజలుగా ఉమ్మడిగానే కలిసి ఉండాలి, వాళ్ళకి ఇష్టం లేకపోయినా మాతోటి కలిసి ఉండాలి అని ఒక అర్థం లేని వాదన, ఒక పసలేని వాదన ఆంధ్ర నాయకులు కూడా చేసింది. సేమ్ ఇప్పుడు కొంతమంది మాలలు ఈ రిజర్వేషన్లు ఉమ్మడిగానే ఉండాలి, మేము ఏబిసిడి వర్గీకరణ చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించం, సమర్థించం, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఉమ్మడి రిజర్వేషన్ల కిందనే ఉండాలి అని వాదిస్తున్నారు. ఇక మీరెట్లా అంబేద్కర్ వారసులు అవుతారు? అంబేద్కర్ గారిని గాంధీ గారు ఏ విధంగా అయితే అన్నారో మీరు గట్టనే అంటారు కదా. అంటే మీరు గాంధీ వారసులు అనేది నిరూపితమైంది. అంబేద్కర్ గారు ఆ రోజు ప్రత్యేకమైన నియోజకవర్గాలు కావాలి దళితులకని డిమాండ్ చేసినప్పుడు గాంధీ గారు ఎరవాడ జైల్లో నిరాహార దీక్ష బట్టి మేము దళితులను వేరే వర్గాల నుండి విభజించడాన్ని ఒప్పుకోము అన్నారు. ఇప్పుడు మీరేమంటారు? దళితులను విడగొట్టడాన్ని ఒప్పుకోము మేమని మీరు అంటాను. విడగొట్టడం అంటే ఏంటిది? రిజర్వేషన్ల పరంగా ఎవరి వాటా వారు పంచుకుందాం అంటున్నాం తప్పించి మనుషులుగా విడిపోదామని ఎక్కడ అంటలేం కదా.
మనుషులుగా విడిపోదామని ఎక్కడ అంటలేం. మనుషులుగా కలిసే ఉందాం. రిజర్వేషన్ల ఫలాలను పంచుకొని తిందాం. ఎప్పుడో మాల పిల్లను మాదిగకి ఇచ్చినట్టు, లేతే మాదిగలు పోయి మాల పిల్లలను చేసుకున్నట్టు, వాళ్ళ ఇళ్ళకి పోతే రానిచ్చినట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు అసలు. ఎందుకు విడిపోతాం? రిజర్వేషన్లు పంచుకుంటే ఎందుకు విడిపోతాం? గద్దరన్న ఇంటికి మందకృష్ణ అన్న పోలేదా? మందకృష్ణ అన్న ఇంటికి అద్దంకి దయాకర్ అన్న పోలేదా? స్నేహం ఉంటే, ఆప్యాయత ఉంటే, పరిచయం ఉంటే, కులం అని చూడకుంటే ఏ కులం ఇంటికైనా పోవచ్చు. దానికి ఒక డ్రామా కడుతున్నారా మీరు? దళితులను విడదీయడానికి వీల్లేదు అని. అసలు దళితులు ఎప్పుడు కలిసి ఉన్నారు? దళితుల్లో కూడా 58 ఉపకులాలు ఉన్నాయి. ఏ కులానికి ఆ కులం ఉన్నారు. ఒక కులం పిల్లను ఒక కులమోడు చేసుకోలేదు, ఒక కులమోని పిల్లను ఒక కులమోడు చేసుకోలేదు. అంటే బహిరంగంగా ఇక వాళ్ళకు వ్యక్తిగతంగా ఇష్టమై వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే దానికి ఎవడేం చేయలేడు. ఒక దళితులే కాదు, దేశంలో ప్రతి కులానికి మధ్య అడ్డుగోడ ఉన్నది. ఎవరు బహిరంగంగా పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసుకోలేదు ఏ కులం కూడా. కాబట్టి పసలేని వాదనను ఇక్కడితోటే ఆపండిగ. మాలల్లో ఉన్న యువతను కూడా ఇంకా వెర్రిగా నమ్మించే ప్రయత్నం చేయకండి. వాళ్ళను పొల్యూట్ చేయకండి.